రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి పేదల ఇల్లు హైడ్రా కూల్చివేయదని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల ఇల్లు కూల్చివేత జరగదన్నారు. సూర్యాపేటకు హైడ్రాతో సంబంధం లేదని, హైడ్రా కేవలం వారార్ లోపల మాత్రమే పనిచేస్తుందన్నారు. జిల్లాలతో హైడ్రాకు సంబంధం లేదని, సూర్యాపేటలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల సర్వే చేయమని ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి భయానికి గురి చేస్తున్నారని, పేదలు భయపడవలసిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. గత 10 రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దల చెరువు కానివ్వండి, అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయడంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది. దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి, అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఓఆర్ఆర్కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను, హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను, మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు, అందులో సూర్యాపేటలో లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుల్లారెడ్డి చెరువు కానివ్వండి, సద్దల చెరువుకు కట్ట నిర్మాణం తర్వాత ఎఫ్టీఎల్ అనేది మరి దాని నామ్స్ టెక్నికల్గా కూడా మారిపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇవన్నీ కూడా రావు. కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. పేదవాడి ఎవ్వరి ఇల్లు కూడా కూల్చే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టదని కూడా తెలియజేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఏదైతే ఉన్నదో అవతల ఏమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే 1-2 ఇండ్లు ఉంటే చెప్పలేం, కానీ అసలు కట్టకి యువతలకు వచ్చే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.